గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు పాలిటీలోని కేంద్ర ప్రభుత్వం కోసం తెలుసుకుందాం. ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ ఏంటంటే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి, మంత్రిమండలి కమిటీలు, పార్లమెంటు, పార్లమెంటరీ బృందము, పార్లమెంటరీ కమిటీలు, సుప్రీంకోర్టు, న్యాయ సమీక్ష, న్యాయ క్రియాశీలత, ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఇందులో ఉన్నటువంటి సబ్ టాపిక్స్. అయితే ఈ కేంద్ర ప్రభుత్వం కోసం భారత రాజ్యాంగంలోని 5వ భాగంలో చర్చించడం జరిగింది. ఈ 5వ భాగంలో 52 నుంచి 151 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ కేంద్ర ప్రభుత్వం కోసం తెలియజేస్తాయి. ఇందులో 52 నుంచి 78 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ కార్యనిర్వాహక వర్గం గురించి, రెండో అధ్యాయంలో 79 నుంచి 122 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ పార్లమెంట్ గురించి, 123వ ఆర్టికల్ రాష్ట్రపతికి ఉన్నటువంటి శాసన అధికారం అంటే రాష్ట్రపతి జారీ చేసే ఆర్డినెన్సుల కోసం, 124 నుంచి 147 వరకు కేంద్ర న్యాయశాఖ గురించి అంటే సుప్రీంకోర్టు కోసం, 148 నుంచి 151 వరకు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కోసం తెలియజేస్తాయి. ఇందులో మొదటి అధ్యాయంలో పేర్కొన్నటువంటి 52 నుంచి 78 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ కేంద్ర కార్యనిర్వాహక వర్గం గురించి తెలియజేస్తాయి. ఈ కేంద్ర కార్యనిర్వాహక వర్గంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి మరియు అటార్నీ జనరల్ ఉంటారు. ఇందులో మొదటగా రాష్ట్రపతి కోసం తెలుసుకుందాం. రాష్ట్రపతి దేశానికి అధినేతగా ఉంటాడు. హీ ఈజ్ హెడ్ ఆఫ్ ద ఇండియన్ స్టేట్, నాట్ ఏ హెడ్ ఆఫ్ ద ఇండియన్ గవర్నమెంట్. ఈయన రాజ్యానికి అధినేతగా ఉంటాడు కానీ ప్రభుత్వానికి అధినేతగా ఉండడు. మరియు భారత రాష్ట్రపతి భారతదేశం యొక్క ప్రథమ పౌరుడు. అంతేకాకుండా ఈయన దేశ ఐక్యతకు, సమగ్రతకు, ఏకత్వానికి చిహ్నంగా ఉంటారు. ఈ రాష్ట్రపతి కోసం మనకి భారత రాజ్యాంగంలో 52 నుంచి 62 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ తెలియజేస్తాయి. 52వ ఆర్టికల్ భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి ఉంటాడు అని తెలియజేస్తుంది. అదేవిధంగా 53 ప్రకారం దేశంలోని కార్యనిర్వాహక విధులన్నీ రాష్ట్రపతి పేరు మీద జరుగుతాయి. మరియు ఈయన రాజ్యాధినేతగా ఉంటాడు, దేశ సర్వసైన్యాధ్యక్షుడు, త్రివిధ దళాలకు అధిపతి అని తెలియజేస్తుంది. 54 రాష్ట్రపతి ఎన్నిక కోసం, 55 రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి, అదేవిధంగా 56 రాష్ట్రపతి యొక్క పదవీ కాలం, 57 రాష్ట్రపతి యొక్క పునర్ ఎన్నిక, మరియు 58 రాష్ట్రపతి యొక్క అర్హతలు తెలియజేస్తుంది. 59 రాష్ట్రపతికి ఉన్నటువంటి పదవీ నిబంధనలు, రాష్ట్రపతి పదవికి ఉండవలసినటువంటి నిబంధనలు తెలియజేస్తుంది. 60 రాష్ట్రపతి యొక్క ప్రమాణ స్వీకారము, 61 మహాభియోగ తీర్మానం ద్వారా రాష్ట్రపతిని తొలగించే పద్ధతి, 62 రాష్ట్రపతి పదవి ఖాళీ అయితే ఆ పదవిని తిరిగి ఎంతకాలంలోపు ఫిల్ చేయాలి అని తెలియజేస్తుంది. ఇప్పుడు రాష్ట్రపతిని ఏ విధంగా ఎన్నుకుంటారు, అసలు ఎన్నిక పద్ధతి ఏంటి అని తెలుసుకున్నట్లయితే రాష్ట్రపతిని ప్రత్యక్ష పద్ధతిలో కాకుండా పరోక్ష పద్ధతిలో ఎన్నుకోవడం జరుగుతుంది. దీనికోసం ఒక ప్రత్యేకంగా ఒక ఎన్నికల గణం, ఎలక్టోరల్ కాలేజ్ అనేది ఉంటుంది. ఈ ఎన్నికల గణంలో సభ్యులుగా ఎవరు ఉంటారంటే పార్లమెంటుకు అంటే లోక్సభకు, రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు మాత్రమే ఈ ఎన్నికల గణంలో ఉంటారు. మరియు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికైన సభ్యులు ఉంటారు. అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాలైనటువంటి ఢిల్లీ, పాండిచ్చేరి అసెంబ్లీకి ఎన్నికైన సభ్యులు ఇందులో సభ్యులుగా ఉంటారు. అయితే మొదట్లో ఈ ఎన్నికల గణంలో పార్లమెంట్కి ఎన్నికైన సభ్యులు, రాష్ట్ర శాసనసభలకు ఎన్నికైన సభ్యులు మాత్రమే ఉండేవారు. 1992లో 70వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి కేంద్రపాలిత ప్రాంతాలైనటువంటి ఢిల్లీ, పాండిచ్చేరికి అసెంబ్లీకి ఎన్నికైన సభ్యులను ఎన్నికల గణంలో చేర్చడం జరిగింది. ఇంతకీ ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొని వారు ఎవరు అంటే పార్లమెంట్ ఉభయ సభలకు నామినేటెడ్ అయినటువంటి సభ్యులు. ఇంకా కొన్ని రాష్ట్రాలు ద్వంద్వ సభలను కలిగి ఉన్నాయి. ఈ ద్వంద్వ సభలు అంటే విధాన పరిషత్తుని కలిగి ఉన్నాయి. ఈ విధాన పరిషత్తులోని సభ్యులు రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనరు.
ఈ పార్లమెంటుకు ఉభయ సభలకు నామినేటెడ్ అయిన సభ్యులు అంటే రాజ్యసభకు 12 మంది సభ్యులు, లోక్సభకు ఇద్దరు ఆంగ్లో ఇండియన్లు రాష్ట్రపతి నామినేట్ చేయడం జరిగింది. అయితే ఈ ఆంగ్లో ఇండియన్ నామినేట్ చేసే పద్ధతి 2019లో 104వ రాజ్యాంగ సవరణ తీసుకువచ్చి ఈ నిబంధన నిలిపివేయడం జరిగింది. ఇది 2020 జనవరి నుంచి అమల్లోకి వచ్చింది. ఇక విధాన పరిషత్తులు కలిగి ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు విధాన పరిషత్తులు కలిగి ఉన్నాయి. ఈ విధాన పరిషత్తులు కలిగి ఉన్నటువంటి ఈ విధాన పరిషత్తులోని సభ్యులు కూడా మనకి రాష్ట్రపతి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయరు. ఇంకా ఎవరు పాల్గొరు అంటే రాష్ట్రపతి ఎన్నికలకు ముందు ఏదైనా ఒక శాసనసభ రద్దయినట్లయితే అందులోని సభ్యులు రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనడానికి అనర్హులు. తిరిగి మళ్ళీ ఎప్పుడు అర్హులు అవుతారంటే రాష్ట్రపతి ఎన్నికల కంటే ముందు ఆ శాసనసభకు ఎన్నికలు జరిగి ఆ శాసనసభ పునరుద్ధరించినట్లయితే రాష్ట్రపతి ఎన్నికల్లో వారు పాల్గొంటారు. ఇంకా మనం ఈ ఎన్నికల గణంలో ఎవరు ఉంటారని చెప్పుకున్నామంటే రాష్ట్రపతి ఎన్నికల్లో పార్లమెంట్ ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులు, రాష్ట్ర శాసనసభలకు ఎన్నికైన సభ్యులు అని చెప్పుకున్నాం. ఇంకా సింపుల్గా చెప్పుకోవాలంటే ఎంపీలు మరియు ఎమ్మెల్యేలు. అయితే ఈ ఎమ్మెల్యే ఓటు విలువ, ఎంపీ ఓటు విలువ ఏ విధంగా లెక్కిస్తారంటే ఎమ్మెల్యే ఓటు విలువ రాష్ట్ర జనాభాపై రాష్ట్ర శాసనసభకు ఎన్నికైన సభ్యుల సంఖ్య ఇంటూ 1/1000. ఇక్కడ 84వ రాజ్యాంగ సవరణ ప్రకారం జనాభా అనగా 1971 నాటి జనాభా అని అర్థం. ఓకే, ఇప్పుడు పార్లమెంట్ అంటే ఎంపీ యొక్క ఓటు విలువ ఏ విధంగా లెక్కిస్తారంటే అన్ని రాష్ట్రాల శాసనసభ సభ్యుల సంఖ్య బై పార్లమెంట్కి ఎన్నికైన సభ్యుల సంఖ్య ఇంటూ 1/1000. ఇది ఎమ్మెల్యే ఓటు విలువ, ఎంపీ ఓటు విలువను ఈ విధంగా లెక్కిస్తారు. ఇప్పుడు అసలు రాష్ట్రపతి ఎన్నుకునే పద్ధతి ఏంటి అంటే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ బై సీక్రెట్ బ్యాలెట్. నైష్పతిక ప్రాతినిధ్య ఏక ఓటు బదలాయింపు ద్వారా రహస్య బ్యాలెటింగ్ ద్వారా రాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. ఈ పద్ధతి ద్వారా అబ్సల్యూట్ మెజారిటీని సాధించడానికి వీలు పడుతుందన్నమాట. అయితే ఒక రాష్ట్రపతి ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసినటువంటి అభ్యర్థి విజయం సాధించాడు అని ఏ విధంగా తెలుస్తుందంటే ఆయన కోటా ఓట్లు సాధించి ఉండాలి. కోటా ఓట్లు అంటే ఏంటంటే మొత్తం పోలే చెల్లిన ఓట్లు బై 2+1 అంటే మొత్తం పోలే చెల్లిన ఓట్లో 50% +1 ఓట్స్ వచ్చినట్లయితే ఆ అభ్యర్థి విజయం సాధించినట్టుగా తెలియచేయడం జరుగుతుంది. ఇకపోతే ఈ ఎన్నికల గణం అంటే రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొన్నటువంటి ఎన్నికల గణంలో ఉన్నటువంటి సభ్యులకు ప్రతి సభ్యునికి కూడా బ్యాలెట్ పేపర్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ బ్యాలెట్ పేపర్లో రాష్ట్రపతి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసిన అభ్యర్థుల యొక్క పేర్లు ఉంటాయి. ఈ పేర్లు ఎదురుగా ఎన్నికల గణంలో ఉన్నటువంటి సభ్యులు ప్రతి సభ్యుడు కూడా ఈ పేర్లకు ఎదురుగా ప్రిఫరెన్స్ ఓట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో ABCD అనే 4 వ్యక్తులు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నట్లయితే ఈ 4 సభ్యులకు కూడా ఎన్నికల గణంలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు ఎదురుగా తమ యొక్క ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మొదటి ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్, ఫోర్త్ ప్రిఫరెన్స్ అని ఇలా ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రిఫరెన్స్లో ఈ ABCDలకు వచ్చినటువంటి ఓట్లలో మొదటి ప్రిఫరెన్స్ ఓట్లు ఎవరికైతే ఎక్కువ వస్తాయో వాళ్ళు విజయం సాధించినట్లుగా తెలియచేయడం జరిగింది. అయితే ఈ ఎక్కువ అంటే మొదటి ప్రిఫరెన్స్ ఓట్లు ఎక్కువ వచ్చాయంటే వాళ్ళు కోటా ఓట్లు సాధించి ఉండాలి. ఈ విధంగా మొదటి ప్రిఫరెన్స్ ఓట్ల ద్వారా కోటా ఓట్లు సాధించలేనట్లయితే ఏ వ్యక్తికి కోటా ఓట్లు రానట్లయితే ఈ 4 సభ్యుల్లో అంటే ABCD అనుకున్నాం కదా, ఈ 4 సభ్యుల్లో మొదటి ప్రిఫరెన్స్ ఓట్లు ఎవరికైతే తక్కువ వస్తాయో వారిని ఎలిమినేట్ చేసి ఆ ఎలిమినేట్ చేసిన వ్యక్తికి పడినటువంటి సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి మిగతా 3కి ఉన్నటువంటి మొదటి ప్రిఫరెన్స్ ఓట్లకి యాడ్ చేయడం జరుగుతుంది. ఇలా కోటా ఓట్లు సాధించే వరకు ఇలా ఈ పద్ధతి కంటిన్యూ చేయడం జరుగుతుంది అన్నమాట. ఎప్పుడైతే మొదటి ప్రిఫరెన్స్ ఓట్లు అనేవి కోటా ఓట్లు వస్తాయో వారిని విజయం సాధించిన వారు రాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచినట్లుగా నిర్ణయించడం జరుగుతుంది. ఇక రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి వివాదాలను పరిష్కరించే అంతిమ అధికారం ఎవరికి ఉంటుందంటే సుప్రీంకోర్టుకు ఉంటుంది. ఈ సుప్రీంకోర్టు యొక్క నిర్ణయమే అంతిమ నిర్ణయం. ఇకపోతే ఏదైనా
ఒక ఏదైనా ఒక శాసనసభ రద్దయి ఆ శాసనసభలోని అభ్యర్థులు రాష్ట్రపతి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడానికి అనర్హులు అవుతారు. అప్పుడు ఏమవుతుంది, ఎన్నికల గణంలో ఖాళీ ఏర్పడుతుంది. అయితే ఇలా రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనే ఎన్నికల గణంలో ఖాళీలు ఉన్నాయని చెప్పి మనం సుప్రీంకోర్టులో కేసు వేయడానికి వీల్లేదు. ఒకవేళ రాష్ట్రపతి ఎన్నిక చెల్లదని సుప్రీంకోర్టు నిర్ణయించినట్లయితే అంతవరకు రాష్ట్రపతి తీసుకున్నటువంటి చర్యలేవి కూడా చెల్లిపోకుండా పోవు. అంటే రాష్ట్రపతి తీసుకున్నటువంటి నిర్ణయాలు అనేది చెల్లుతాయి అని అర్థం. ఇకపోతే రాజ్యాంగ సభలోని కొంతమంది సభ్యులు రాష్ట్రపతి ఎన్నికను ప్రత్యక్ష పద్ధతిలో జరపాలి అని చెప్పడం జరిగింది. దీనికి రాజ్యాంగ నిర్మాణ సభ సభ్యులు కొంతమంది దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. అసలు రాష్ట్రపతి ఎన్నికలను ప్రత్యక్ష పద్ధతిలో జరపకపోవడానికి గల కారణాలు ఏంటంటే, భారతదేశం చాలా పెద్ద దేశం, దీనిలో ఎక్కువ జనాభా కలిగి ఉన్న దేశం. ఈ ఎక్కువ జనాభా కలిగి ఉండడం వల్ల ఒకేసారి రాష్ట్రపతి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడం కష్టం అవుతుంది. కనుక సమయం వృధా అవుతుంది, డబ్బు కూడా వృధా అవుతుంది. అది ఒక కారణం. ఇక రెండో కారణం ఏంటంటే, యాక్చువల్లీ భారత రాజ్యాంగం భారతదేశాన్ని పార్లమెంటరీ తరహా ప్రభుత్వంగా పేర్కొంది. ఈ పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో రాష్ట్రపతికి నామమాత్ర కార్యనిర్వాహక అధికారాలు, ప్రధానమంత్రికి వాస్తవ కార్యనిర్వాహక అధికారాలు ఉంటాయి. ఒకవేళ రాష్ట్రపతికి ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు జరిపినట్లయితే ఆయనకి వాస్తవ కార్యనిర్వాహక అధికారాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది పార్లమెంటరీ తరహా వ్యవస్థకి ఇది విరుద్ధం అవుతుంది. ఇంకా రాజ్యాంగ నిర్మాణ సభలు రాష్ట్రపతి ఎన్నికల్లో కేవలం పార్లమెంట్ ఉభయ సభ సభ్యులే పాల్గొనాలని చెప్పారు. అయితే దీనిలో రాష్ట్ర శాసనసభ సభ్యులకు కూడా ఓటు కల్పించడానికి గల కారణం ఏంటంటే, రాష్ట్రపతి అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ శాసనాధికారాలు కలిగి ఉంటాడు. అందువల్ల రాష్ట్రపతి ఎన్నికల్లో రాష్ట్ర శాసనసభ సభ్యులను కూడా ఓటు వేయడానికి వీలు కల్పించడం జరిగింది. ఇంకా ఈ నైష్పతిక ప్రాతినిధ్య పద్ధతి పట్ల కూడా ఒక విమర్శ ఉంది. ఏంటంటే, యాక్చువల్లీ నైష్పతిక ప్రాతినిధ్య పద్ధతి అనేది 2 లేదా అంతకంటే ఎక్కువ స్థానాలను ఫిల్ చేయడానికి మాత్రమే ఈ నైష్పతిక ప్రాతినిధ్య పద్ధతిని వాడుతారు. ఇక రాష్ట్రపతి పదవి అనేది ఒకే పదవి, అందువల్ల నైష్పతిక ప్రాతినిధ్య పద్ధతిపై కూడా విమర్శ ఉంది. ఇక ఏక ఓటు బదలాయింపుపై కూడా విమర్శ ఉంది. ఏంటంటే, ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ సార్లు ఓటు వేసే అవకాశం ఉండడం దీనిపై ఉన్నటువంటి విమర్శ. ఓకే, ఇది రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి, రాష్ట్రపతి ఎన్నికపై కొంత ఉన్నటువంటి విమర్శలు అనేవి చెప్పుకున్నాం. ఇక నెక్స్ట్ క్లాస్లో రాష్ట్రపతి యొక్క అర్హతలు ఏంటి, ఆయన యొక్క పదవీ కాలం ఏంటి, ఆయన్ని ఏ విధంగా తొలగిస్తారు అనేటటువంటివి తెలుసుకుందాం.